అని అనుకుంటా ఉన్నాం. ఆ సమయంలో ఆమె నేను బాప్తీసం తీసుకుంటానన్న తర్వాత ఇంక వద్దు అనకూడదని నేను కూడా సరే సంతోషం తీసుకోను. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు అని అడిగాను. అంటే అప్పుడు ఆ మంది నా కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ దేవునిలోకి వస్తున్నారు, నేనొక్కదాన్ని ఇటెందుకు, నేను కూడా దేవునిలోకి వస్తే మంచిది అని ఆమె అన్నది. సరేనని ఆ ఆశ ప్రకారంగా నేను వీళ్ళకి చెప్పాను, ఏమైతే ప్రభువుని నమ్ముకుంటానని అంటుందని. వాళ్ళే వచ్చి చెప్పారు నాతో, కోడలే, మా అత్త కూడా దేవుని నమ్ముకునేది సార్ అని. మా అత్త కూడా దేవుని నమ్ముకొని బాప్తీసం తీసుకునేదని వాళ్ళు చెప్పినప్పుడు సరే నీ ఇష్ట ప్రకారమే చేద్దాం అని. ఆమెకి వాక్యం తెలియదు, చర్చికి వచ్చిన దాఖలు లేవు, ఆమె ఏ రోజు కూడా చర్చికి వచ్చి కూర్చొని దేవుని మాటలు విన్న మాటలు లేవు. ఎప్పుడన్నా ఇట్లా కుటుంబ ప్రార్థనలు పెడితే అక్కడ కూర్చుంటుందేమో, అక్కడ ఎన్నిద్దేమో తప్ప ఆమె అంతటా ఆమె చర్చిలోకి వచ్చింది చాలా తక్కువ. ఎప్పుడైతే బాప్తీసం తీసుకుందో, తీసుకున్న కాడి నుంచి నాకు డౌట్ వచ్చింది. ఏమో పేరు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఊరికి బాప్తీసం తీసుకుంటున్నారు, చర్చిలకు రాకుండా ఉంటున్నారు. ఈమె కూడా అట్నే చేసిందేమో అని అనుకున్నా. కానీ వారం వారం క్రమం తప్పకుండా మందిరానికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా వారం వారం దేవుని మందిరానికి వచ్చేది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడే ఉండి మందిరాన్ని జాగ్రత్తగా కాపలా కాసిందాము. కుక్కలు గాని, గాడిదలు గాని, ఏ జంతువులు గాని రాకుండా వాటిని తోలుతూ మందిరంలో మరి ఎప్పుడొచ్చినా నేను పెద్దోడు అని ఆ ఆమె కంటే చిన్నవాడైనప్పటికీ కూడా మరి చాలా గౌరవించేది. మంచం మీద కూర్చున్నా లేసేది, కుర్చీలో కూర్చున్నా లేసేది, బాగా గౌరవించేది. నేను అనుకున్నాను దేవుడు ఎంత మార్పు ఇచ్చాడేమోకి అనుకున్నాను. దేవుడు ఎంత మార్పు ఇచ్చాడేమో అనుకుంటా వచ్చినాను. ప్రియులారా, తర్వాత దేవుని మహాకృప చేత ఆమె ప్రభు పిలుపు అందుకొని కరోనా టైంలో ఆమె నిద్రించింది. మీరందరూ తెలుసు. ఆమె చావు ఒక ఆదర్శంగా మనం తీసుకొని ఆమె చనిపోయే ముందుగా దేవుని బిడ్డగా మారి బాప్తీసం తీసుకున్న తర్వాత చక్కగా చనిపోయింది. మరి కొడుకుళ్ళందరూ కూడా కలిసి ఆ కార్యక్రమం చేశారు. ఈరోజు ఆమె జ్ఞాపకార్థం. అంటే చాలా మంది చచ్చిపోయారు కానీ వాళ్ళను గుర్తు పెట్టుకునే వాళ్ళు నెక్స్ట్ తరం లేదు. మీరు ఎందుకు లేస్తారో నాకు అర్థం కావట్లేదు. చాలా మంది చనిపోతున్నారు కానీ చనిపోయిన తర్వాత వాళ్ళను గుర్తు చేసుకునే వాళ్ళు లేరు. ఒక్క దేవుని బిడ్డలను మాత్రమే గుర్తు చేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దేవుని బిడ్డలైన వారు, దేవుని నమ్మిన వారు మాత్రమే ఇలాగూ సంవత్సరానికి ఒక్కసారైనా 10 మందికి అన్నం పెట్టి కానీ, లేకపోతే వాక్యం చెప్పించి కానీ, పాస్టర్ గారిని పిలిపించుకొని కానీ, లేకపోతే పాస్టర్ గారికి చక్కగా మంచి మర్యాదలు చూసి మా ఇంట్లో ఫలానా ఆమె నిద్రించిన దాన్ని గుర్తు చేసుకుంటా ఈ ప్రార్థన పెట్టుకుంటున్నామని వాళ్ళు అనుకోవటం చాలా గొప్ప సంగతి. ప్రభునందు ప్రియులారా, ఇదంతా ఏమిటి అంటే దేవుని నమ్ముకోవటంలో కలిగిన గొప్ప ముఖ్యమైన ఉద్దేశం. దేవుణ్ణి ఎరగని వారు చాలా మంది చనిపోతున్నారు. ముస్లిమ్స్ లో గాని, హిందువుల్లో గాని, అనేకమైన కులాల్లో చనిపోతున్నప్పుడు వారు చనిపోయిన తర్వాత ఆ రోజు ఏడుస్తారు, పాతి పెడతారు. మరలా సంవత్సరం అయినా కాదు 10 సంవత్సరాలైనా వారిని గుర్తు చేసుకోరు. కానీ దేవుని బిడ్డలైన వారు వారిని పదే పదే గుర్తు చేసుకుంటూ సంవత్సరానికి ఒక్కసారైనా గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే చాలు ఈ జీవితానికి. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం.
చదువుకొని ధ్యానం చేసుకుందాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎలుపుట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపులకి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోయే దాని కోసం ఎదురు చూస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, అపోస్తుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం చదివి ధ్యానం చేసుకోబోతున్నాం. తండ్రి, ఈ మాటలు నాకును మాకును ఆ మంచి మాటలు అనుగ్రహించండి. వినగలిగిన చెవులను, గ్రహించే మనసును మా అందరికి దయచేయమని, మరి ముఖ్యంగా వచ్చిన ప్రతి ఒక్కరితో నీ రక్త ప్రోక్షణిచ్చి వారిని దర్శించి వారి మనోనేత్రాలు వెలిగించి గొప్ప కార్యము చేయమని అడుగుతూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తలపైకి ఎత్తండి, కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. వినుట వలన విశ్వాసము కలిగిందని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాటలు వింటే విశ్వాసము, నమ్మకము కలుగుతా ఉంటుంది. అందుకని మీరు దేవుని మాటలు కొన్ని జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటాడంటే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. ఇక్కడ యేసు క్రీస్తు వారు కనపడుతున్నారు. రెండోది ఆయన రక్తం కనపడుతుంది. మూడోది ప్రజలు కనపడుతున్నారు. నెంబర్ 1 యేసు క్రీస్తు వారు, నెంబర్ 2 ఆయన రక్తము, నెంబర్ 3 ప్రజలు. యేసు క్రీస్తు వారు రక్తము ద్వారా ప్రజలకు విముక్తిని ప్రసాదిస్తున్నాడు. యేసు క్రీస్తు వారి రక్తము ద్వారా ప్రజలకు విడుదలిస్తున్నాడు. యేసు క్రీస్తు వారి రక్తము ద్వారా వారికి పాప క్షమాపణ కలగజేసి పరిశుద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, యేసు రక్తం అనేది పరిశుద్ధమైనది. కొంతమంది చెప్తా ఉంటారు, ఒక మహానుభావుడు తన తండ్రి మాటకు లోబడి అడవుల పాలు అయినాడని. తండ్రి మాటకు లోబడి ఆయన అడవుల పాలు అయినాడండి. యేసుక్రీస్తు వారు తండ్రి మాటకు లోబడి ప్రజల కోసం రక్తము చిందించాడు. అడవుల పాలవటంలో ముఖ్యమైన ఉద్దేశం ఏమి కనపడలేదు, కానీ ప్రజల కోసం రక్తము చిందించటంలో ప్రజల పాపాలు తన పాపాలుగా భరించుకొని ఆయన చేసిన బలియాగము ద్వారా ప్రజలను పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధపరచడానికి కోసమే యేసు రక్తము. యేసు రక్తము నిర్దోషమైనది. ఏ నరుని రక్తమైనా మన శాపములను బాపగలిగేనా? ఏ నరుని రక్తమైనా మన దోషములను బాపగలిగేనా? పాపాలనే కడిగి శాపాలనే తొలగి పరిశుద్ధపరచును నా యేసు రక్తము. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, అది దైవ
రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. నిర్దోషమైనది, నిష్కళంకమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, మనుషులలో ఆ దూతలలో లేనే లేనిది, మనుషులలో ఆ దూతలలో యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ఆయన రక్తము ద్వారా మనలను పరిశుద్ధపరుస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఎస్, ఈ తలతో చేసిన పాపానికి ఆయన తలకు ముళ్ళ కిరీటం, ఈ కాళ్ళతో చేసిన పాపాలకి ఆయన కాళ్లకు మేకులు, ఈ చేతులతో చేసిన పాపాలకి ఆయన చేతులకు మేకులు, ఈ హృదయంలో చేసిన పాపానికి ఆయన పక్కలో బల్యము పోటు. ఈ బాడీతో, ఈ దేహముతో మనం ఏ పాపం చేశామో ఆ పాపమంతా ఆయన మీద వేసుకొని ఆయన రక్తము చేత మనల్ని పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధపరిచి ఆయన మనల్ని ఏం చేశాడంటే మన శ్రమ ఆయన భరించాడు, మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ప్రియమైన వారులారా, మనము ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే మనము పరిశుద్ధులు అని చెప్పుకోలేము, కానీ క్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం. క్రీస్తు రక్తము చేత శుద్ధి చేయబడిన తర్వాత మనలో పాపము దేవుడు తీసేశాడు. క్రీస్తు రక్తము చేత మనల్ని మలినమును తీసివేసిన తర్వాత మనల్ని శుద్ధి చేయబడ్డాడు. కాబట్టి క్రీస్తు రక్తం అనేది మనల్ని శుద్ధి చేసేది, క్రీస్తు రక్తం అనేది మనల్ని బాగు చేసేది, క్రీస్తు రక్తము మనల్ని, మనలో ఉన్న మలినాన్ని తీసివేసింది. ఇక్కడ రాశాడు, అయితే ఆయన గవిని ఎలుపుట శ్రమ పొందెను, గవిని వెలుపట శ్రమ పొందెను. ఊరు ఉంటుంది, ఊరికి ఒక గవిని ఉంటుంది, గవిని ఎలుపుట శ్రమ పొందెను. అందుకే మనము ఆగస్టు 15వ తారీఖున ఒక కొండ మీద, ప్రార్థన కొండ మీద మనం ఒక పెద్ద పండగలాగా చేసుకోబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు వారు కొండ మీద, ఆ గొల్గొతా కొండ మీద గవిని దాటి ఊరి చివర యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ఏ రీతిగా సిలువ మరణం పొందాడో, ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని నిందలు అనుభవించాడో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటా ఆ కొండ మీద ఒక ప్రార్థన కూడిక మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. క్రీస్తు వారు కూడా ఊరిలో కాదు, ఆయన ప్రాణం పెట్టింది ఎక్కడంటే గవిని గవిని బయట, అంటే ఊరి బయట, ఊరి బయట ఆయన శ్రమ పొందెను. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన ఏ రీతిగా శ్రమ పొందాడో మనం కూడా అంటాడు, మన గురించి చెబుతున్నాడు. 13వ వచనం చూడండి, 13వ వచనం. కాబట్టి మనం ఆయన నిందను భరించు శిబిరము వెలుపులకి ఆయన యొద్దకు వెళదాము. ఆయన నిందలు భరిస్తూ, ప్రభునందు పిల్లరా, దేవుని పిల్లలైన మనకు ఒక్కొక్కసారి నిందలు ఎదురవుతాయి. దేవుని పిల్లలకు ఒక్కోసారి నిందలు ఎదురవుతాయి. వీళ్ళు భక్తులంట అంటారు, వీళ్ళు దేవుని బిడ్డలంట అని ఎగతాళి చేస్తారు, వీళ్ళు దేవుని నమ్మారంట అని ఎగతాళి చేస్తారు, వీళ్ళు పెద్ద భక్తులైపోయారు అని చెప్పేసి నిన్నటిదాకా మాతో పాటు తిరుగుతున్న వాళ్ళు వీళ్ళు పెద్ద భక్తులైపోయారు అని అంటారు. ప్రియులారా, ఈ నిందలు, అవమానాలు, శ్రమలు అన్ని కూడా భరించుకొని మనము దేవుని దగ్గరికి ప్రయాణం చేయాలి. అనేకమైన నిందలు వస్తూ ఉంటాయి,
అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి, అనేకమైన బాధలు ఎదురవుతా ఉంటాయి. అయినప్పటికీ కూడా నువ్వు ఎక్కడా కూడా తలదించుకోకుండా దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. ఎక్కడ కూడా నిన్ను తలదించుకునేటట్టు చేయనీడు. నువ్వు నిందలను భరించుకో. ఆ శ్రమలు, కష్టాలు, బాధలు ఏదొస్తున్నాయో వాటి గురించి నువ్వు ఆలోచన చేయబాక. వాటి గురించి నువ్వు ఏమాత్రం మనసు పెట్టుకోబాక. ఆ నిందలు యేసుక్రీస్తు వారు భరించారు, నువ్వు కూడా భరించుకో. యేసుక్రీస్తు వారి మీద థూ అని ఊశారు, యేసుక్రీస్తుని పిడిగుద్దులతో గుద్దారు, యేసుక్రీస్తుని చంపకేసి చెళ్ళను కొట్టారు, యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టారు, యేసుక్రీస్తు వారిని ముళ్ళ కిరీటం పెట్టి గట్టిగా అదిమారు, యేసుక్రీస్తు వారిని మేకలేసి గట్టిగా కొట్టారు, ఆయన అంగీని లాక్కున్నారు. నిన్ను కొట్టిన వాళ్ళ పేర్లు చెప్పు, నువ్వు నిజమైన దేవుడివైతే అన్నారు. సిలువ దిగు, నువ్వు నిజంగా దేవుడివైతే అని ఎగతాళి చేశారు. కానీ ఎక్కడా కూడా ఒక్క మాట ఒక్కళ్ళను కూడా అన్న దాఖలు లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొట్టిన వారిని, తిట్టిన వారిని, నిందలేసిన వారిని, అవమానించిన వారిని, బాధ పెట్టిన వారిని ఎవరిని ఏమీ అనలేదు ప్రియులారా. ఒక్కరిని కూడా, ఒక్కరిని గాని ఒక్కరినైనా కనీసం కళ్ళతో అయినా ఆయన కోపంగా చూడలేదు ప్రియులారా. అందుకే ఏం జరిగిందో తెలుసా? ఆయన్ను శిక్షకు అప్పగించబోయే పిలాతు భార్య అంది, అయ్యా ఆయన నీతిమంతుడయ్యా అన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొరడాలతో కొట్టించిన ఆయనేమో, కొరడాలతో దగ్గరుండి కొట్టించిన ఆయన అంటాడు చివరికి మోకాళ్ళు వచ్చి ఈ నిజంగా ఆయన నీతిమంతుడు అన్నాడు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ప్రియులారా, దేవుడు ఆయన ప్రేమమయుడై ఉన్నాడని ఆ ప్రేమను చూపిస్తూ వచ్చినాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు కూడా నిన్నెవరైనా నిందలన్నా కొంచెం ఒక్కోసారి బైబిల్ పట్టుకొని పోతా ఉన్నప్పుడు, బైబిల్ పట్టుకొని పోతా ఉన్నప్పుడు నిన్నంటారు, ఓ పెద్ద భక్తురాలు పోతుంది అని అంటారు. పెద్ద భక్తురాలు దేశం మీద బయలుదేరి పోతుందండి అని చెప్పేసి అంటారు. ప్రియులారా, నువ్వు సిగ్గుపడకూడదు. ఆ టైంలో నేను నిజంగా దేవుని బిడ్డనే అన్నట్టుగా నువ్వు ప్రయాణం కట్టాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి పోయినా సరే, కొంతమంది శ్రీమంతాలకు పిలుస్తారు, మీరు వెళ్తారు, కొత్త బట్టలు కట్టుకుంటారు కానీ బైబిల్ పట్టుకొని పోరు, సిగ్గు. పెళ్లికి పిలుస్తారు, కొత్త బట్టలు ధరిస్తారు కానీ బైబిల్ తీసుకొని పోరు. పుట్టెంటికలు పిలుస్తారు, కొత్త బట్టలు వేసుకొని పోతారు కానీ దేవుని వాక్యం బైబిల్ చేత పట్టుకొని పోరు. కానీ ఒక సేవకుడిగా, ఒక పాస్టర్గా మమ్మల్ని పిలిచినప్పుడు మేము ఎక్కడికి పోయినా, అది పుట్టింటికలే కావచ్చు, బర్త్డే కావచ్చు, లేకపోతే పెళ్ళే కావచ్చు, లేకపోతే దినమే కావచ్చు, ఇంకోటే కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఎమ్మటి ఏముంటుందంటే పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, లూకా రాసిన సువార్తలో ఒక చక్కని మాట రాయబడి ఉన్నదని నేను మీకు తెలియజేస్తున్నాను. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 26వ వచనం, నన్ను గురించియో, 26వ వచనం చదవండి. నన్ను గురించియో, నా మాటల గురించియో సిగ్గుపడువాడు ఎవడో వానిని గురించి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి దేవదూతల ఎదుటను, గట్టిగా చదవాలి, వచ్చినప్పుడంట వారిని చూసి సిగ్గుపడతాడంట. నన్ను గురించి, నా మాటల గురించి జనాల ముందు ఎవరైతే సిగ్గుపడతారో, కొంతమందికి చర్చికి పోయేటప్పుడు పాటలు వస్తాయి, మందిరానికి పోయినప్పుడు పాటలు వస్తాయి, కానీ ఎక్కడన్నా ఫంక్షన్లు పోయినప్పుడు పాటలు రావు. ఏదన్నా కార్యక్రమాలకు పోయినప్పుడు ప్రార్థన రాదు. ఏదన్నా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలంటే సిగ్గుపడతారు. నేను ఇక్కడ చేయను, చర్చిలో అయితే చేస్తా అంటారు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు,
మనుషుల ఎదుట నన్ను నా గురించి చెప్పకుండా ఎవరైతే సిగ్గుపడతారో, పరలోకమందున్న తండ్రి ఎదుట, దేవదూతల ఎదుట ఆ మనిషిని గురించి నా కుమారుడు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడతానేమో. మన దేవుడు మన గురించి చెప్పుకునేటట్టుగా మనము ప్రవర్తించాలి. మన దేవుడు మన గురించి ఇదిగో నా బిడ్డ అని చెప్పుకునేటట్టుగా నువ్వు ఆయన ఎదుట సిగ్గుపడకుండా ప్రయాణం చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దరి నుంచి నువ్వు బైబిల్ పట్టుకొని వస్తా ఉంటే నిన్ను ఎవరు ఏమన్నా అది వాళ్ళకే తగిలింది, నీకు తగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి వారికే, ఎవరైతే అంటారో వాళ్ళకే రివర్స్ తగులుతాయి. ఒక బంతి తీసుకొని గోడకు కొడితే మళ్ళీ వెనక్కి ఎట్టొచ్చిందో, ఒక బాల్ తీసుకొని ఎలాగో గోడకేసి గట్టిగా స్పీడ్ కొడితే అదే స్పీడ్లో మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అలాగే ఎవరైనా నువ్వు బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నిన్నే పురుషులే గాని, స్త్రీలే గాని, చిన్నపిల్లలే గాని ఎవరైనా నిన్ను ఏదైనా హేళన చేసినా, అవమానపరిచినా అది వాళ్ళకే తగిలింది, నీకు తగలదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వారు వీరు సిగ్గుపడుతున్నారని నువ్వు భయపడకుండా దేవుని సన్నిధిలో బైబిల్ పట్టుకొని చక్కగా దేవుని సన్నిధికి నడుచుకుంటా వెళ్ళు. దేవుని సన్నిధికి నువ్వు భయపడకుండా వెళ్తా ఉండు. దేవుడు నిన్ను చూసి నా బిడ్డ, హల్లెలూయా. ఎవరు అనుకుంటారంట? ఈ బిడ్డ నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు, ఇదిగో నా కుమారుడు వస్తున్నాడని చెప్పేసి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన దేవుని గురించి మనము నిందలు పడ్డా, శ్రమలు పడ్డా, కష్టాలు పడ్డా ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 13వ వచనం, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్దాము. ఆ సిలువ దగ్గరికి వెళ్దాం. ఆ సిలువ దగ్గరికి మనం ప్రయాణం చేద్దాం. ఆ సిలువ దగ్గరికి నువ్వు కూడా, నేను కూడా ప్రయాణం చేసి వెళ్దాం. ఆయన సిలువను మోసుకొని ఎలా వెళ్ళాడో, ఆయన సిలువను భరించుకొని ఎలా వెళ్తున్నాడో, కొడతాంటే ఆయన ఆ సిలువ తీసుకొని పోతా ఉంటేనంటే కొరడా తీసుకొని కొట్టేవాడంట. అంతే భరించేవాడంట. పాపం అని ఊసేవాళ్ళంట, అంతే భరించేవాడంట. పిడిగుద్దులు గుద్దేవారంట, అంతే భరించేవాడంట. వెళ్తా ఉండేవాడు. ఈ లోకంలో నిన్ను కూడా రకరకాల శ్రమలు, నిందలు, అవమానాలు నీకు ఎదురవుతున్నప్పటికీ కూడా నువ్వు భయపడకుండా దేవుని బిడ్డగా మారి, దేవుని కుమార్తెగా మారి, ఎవరు ఏమనుకున్నా పర్లేదనుకొని నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను ఎగతాళి చేసిన వారు సిగ్గుపడతారేమో గాని నీవు సిగ్గుపడవు. హల్లెలూయా చెప్పు. నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు. చిన్నతనంలో, చిన్న వయసులో నేను బైబిల్ పట్టుకొని వెళ్తా ఉంటే చర్చికి మా చిన్న ఆయన ఎగతాళి చేసేవాడు. మా అత్త అసలు ఏకంగా చెప్పింది మా నాన్నకి, వాడిని అసలు ఇంట్లో ఉండనివ్వకండ్రా, బయటికి తరిమేయంట్రా అంట. ఎవరైతే నన్ను అన్నారో వాళ్ళకి నేనే ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళంతటి వాళ్ళయ్యా మా కోసం ప్రార్థన చేయయ్యా అని అడగాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ అనారోగ్యమైన పరిస్థితుల్లో మరి మా చిన్నాయన మా నాన్న తమ్ముడు, ఆయన భవానీ భక్తుడు అన్నమాట. విజయవాడ ఇంట్లో ఎప్పుడు పుట్టబెట్టుకొని బాగా పూజ చేస్తా ఉంటాడు ఇంట్లోనే. నేను పోయానంటే సాంబ్రాన్ని వాసన వచ్చింది. రే భక్తుడా, యేసుప్రభు భక్తుడు వచ్చినాడు అడిగాడు. బాబాయ్ చిన్న ఆయన మానుకో అయ్యా, వద్దులు అంటే ఆయన ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళాడు. వాళ్ళ కూతురికి కూడా అదే పేరు పెట్టండి, భవానీ అని పేరు పెట్టండి. మేము భవానీ భక్తులము, నువ్వు బయటికి పో అని చెప్పేసి నెట్టేసి. సరే ఏం చేయాలి? ఆయనకి అనారోగ్యం వస్తే నెల రోజులు నేనే చూడాల్సి వచ్చింది.
ఆయన చివరికి ఒక మాట అన్నాడు, అయ్యా నా ఇంట్లో వచ్చి ప్రార్థన పెడతావు అన్నాడు. తల్లిలో చెప్పు, పెడతానన్నాను. అప్పుడు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని పాఠాలు గీటాలన్నీ తీసేయించి పిలిపించాడు, పోయి ప్రార్థన పెట్టి వచ్చాడు. ఎందుకు చెబుతున్నామంటే ఒక్కోసారి మనకి నిందలుగా ఉంటుంది, అవమానంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. కానీ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే యేసుక్రీస్తు వారి సిలువు దగ్గరికి వెళ్తున్నాం. హల్లెలూయా. నా యేసు ముందు నడవగా నాకెప్పుడు, నా యేసు ముందు నడవగా నాకెప్పుడు జయ కుడి చేయి ఓసన్న పాడేదము, కుడి చేయి ఓసన్న పాడేదము, క్రీస్తునందు ఉన్న వారికి క్రీస్తునందు ఉన్న వారికి జయం జయము హోసన్నా హల్లెలూయా హోసన్నా, క్రీస్తునందు ఉన్న వారికి జయమే, క్రీస్తునందు ఉన్న వారికి. పద్నాలుగో వచనం, ఎందుకు మనం సిలువు దగ్గరికి వెళ్తున్నామంటే నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబో దానికోసం ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు అసలైన పాయింట్ లోకి వస్తున్నాం. ఈ కూడిక ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పుడు మీకు వినబోతున్నారు. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు. అందరు చెప్పండి, నిలవరమైన పట్టణము మనకిక్కడ. అంటే నిలవరము అంటే అర్థం ఏంటంటే నిలకడగా, నిలవరం అంటే స్థిరముగా, నిలవరం అంటే ఎల్లప్పుడూ ఉండే పట్టణము మనకిక్కడ లేదు. ఎంత ఉద్యోగస్తుడైనా, వ్యాపారస్తుడైనా, 100 ఎకరాల భూస్వామైనా, ఎవరైనా సరే నిలవరమైన పట్టణము, నిలవరమైన గ్రామము, నిలవరంగా స్థిరంగా ఉండే గృహము, స్థిరముగా ఉండే పట్టణము లేనే లేదు. ఏదో ఒక రోజు ఈ గ్రామం విడవాల్సిందే, ఏదో ఒక రోజు ఈ ఇంటిని విడవాల్సిందే, ఏదో ఒక రోజు ఈ గవిని దాటి బయటికి నిన్ను తీసుకుపోవాల్సిందే. చనిపోయిన వారిని ఊరిలో ఉంచుతారా, ఊరి బయటికి తీసుకెళ్తారా? అదే అంటున్నాడు యేసు ప్రభువు. చచ్చిపోయిన వారిని ఊరి బయటికి తీసుకెళ్ళినట్టుగా, నన్ను గవిని బయట నేను శ్రమలు పొందినట్టుగా మీరందరూ కూడా ఆ నిలవరమైన పట్టణం అక్కడ ఉంది, ఇక్కడ కాదు అని అంటున్నాడు. మనం ఉండబోయేది ఇక్కడ కాదంట. క్రైస్తవులు గమనించండి, దేవుని పిల్లలు తెలుసుకోండి, మనం ఉండబోయే స్థలం ఇది కాదు. అట్టని చెప్పేసి నువ్వు తట్టబుట్ట ఇప్పుడు సర్దుకోమని కాదు. దేవుని కోసం నిక్కరంగా నమ్మకంగా జీవించు. ఎప్పుడు ఆయన పిలిస్తే అప్పుడు మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. నిలవరమైన స్థిరమైన పట్టణము, స్థిరమైన గ్రామము ఇక్కడ లేదు. కొలసీలకు రాసిన పత్రికలో గమనించండి ప్రియులారా, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1 నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఇంకొక చక్కని మాట కూడా రాయబడి ఉంది. దయచేసి చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి,
అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. హల్లెలూయా. ఏం పెట్టుకోవద్దంట? మనసు దేని మీద పెట్టుకోవద్దు? భూ సంబంధమైన వాటి మీద. ఏ సంబంధమైనది? భూ సంబంధమైన వాటి మీద మనసు. ఈరోజు చాలా మంది డబ్బు కూడబెట్టుకోవటం, ఆస్తులు కూడబెట్టుకోవటం, ముందుగానే కూతురుకు గాని కొడుకు గాని కాకుండా ఇంకా మనవడు మనవరాలు తరానికి కూడా సరిపోయినంతగా దాచిపెట్టుకుంటున్నాం. తప్పు లేదు, నేను దాంట్లో తప్పు కాదు. కానీ నీవు ఇక్కడ ఎంత స్థిరపడాలని నువ్వు అనుకుంటున్నావో, ఈ స్థిరపడేది ఏమి ఇక్కడ ఉండదనేది నీకు తెలుసుకోవాలి. భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోవద్దంటే అర్థం ఏంటంటే, పైన ఉన్న వాటినే వెదకండి. పైన పరలోకములో ఆ గొప్ప తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ కుడిపార్శ్వమున కూర్చున్న తండ్రి పక్కన మన భక్తి ద్వారా, మన ప్రార్థన ద్వారా, మనము దేవునితో నడిచిన ద్వారా, మనము విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన కుమారులుగా కుమార్తెలుగా అక్కడికి చేరుతాం. కాబట్టి ఇక్కడ కాదు మన పట్టణము, మన గ్రామం ఇది కాదు. మనం ఇక్కడ కొంతకాలం ఉండేవారు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదే శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదే శాశ్వతం. యేసే నిజ రక్షణ, మరణమైన జీవమైన యేసే మరణమైన జీవమైన ఆయన దేవుడు. ఆయన దగ్గరికి మనం చేరాలని ఆశ తపనతో మనము ఉండవలసిన వారమాట. పైన ఉన్న వాటిని వెతుకుడి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ప్రార్థనలో, దేవుని సహవాసములో వారు పైనున్న వాటిని ఎదుగుతా ఉంటారంట. పైనున్న భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పైనున్న వాటి మీద మనసు పెట్టుకొని వారు జీవిస్తూ ఉంటారు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బతికిన 33.5 సంవత్సరాలు ఒక సెంటు భూమి కూడా కొనలా. హల్లెలూయా చెప్పండి. ఏ భూమి? ఒక్క సెంటు భూమి కూడా కొనలేదు ఆయన. ఆయన శిష్యులు కూడా ఏ సెంటు భూమి కొనడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఒక శిష్యుడు ఒక పొలం మాత్రం అది కొన్నాడు. కొన్న తర్వాత ఆయన చచ్చిపోయాడు. కానీ ఎవరు కూడా పొలాలు గాని స్థలాలు గాని ఏది కూడా సంపాదించారు. ఏం సంపాదించారంటే మనుషుల హృదయాలు గెలుచుకున్నారు. వాళ్ళు మనుషుల హృదయాలు గెలుచుకున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా ఇదిగో ఈ స్థలం ఈ ఊర్లో ఇది అని ఎక్కడా లేదంటారు. మన హృదయాలే దేవుని ఆలయాలుగా మార్చేశారు. మన హృదయాల్లోని దేవుని స్థానంగా నిలిపేశారు. ఇప్పుడు మన ఈ మందిరం ఆ మందిరం ఈ మందిరం అని మనం కట్టుకుంటున్నాం. కానీ అసలు మందిరంలో కాదు, దేవుని యొక్క నివాసం అనేది మన హృదయంలోనే ఉండాలి. నీ హృదయమే దేవుని యొక్క ఆలయం అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనము ఈ ఆలయం ఎలా ఉండాలి కట్టుకుంటున్నాం. కానీ వాళ్ళు మనుషుల హృదయాలు గెలుచుకున్నారు. మనుషులు మనోనేత్రాలు వెలిగించారు. ప్రజల మనోనేత్రాలను గెలుచుకోగలిగారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని బిడ్డ, డబ్బు శాశ్వతము కాదు, అవసరానికి మాత్రమే. బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయేటప్పుడు 4 కోట్లు ఖర్చు పెట్టారంట. ఎన్ని కోట్లు? 4 కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్తో అన్నారంట, ఇంకా 4 కోట్లైనా తెస్తాము, అయ్యగారిని బతికించండి అన్నారంట.
ఇంకా 4 కోట్లైనా బతికిస్తాము, అయ్యగారిని మీరు బ్రతికించండి. అప్పుడు ఏమైపోయింది? డబ్బు అక్కడ పనికి రాదు అనేది అర్థమైపోయింది. డాక్టర్లు కూడా మీరు గమనించండి, వాళ్ళ చేతనైన వైద్యం వాళ్ళు చేస్తారు, కానీ మించిపోతే మేమేం చేయలేము అనే మాట అంటారు. ప్రియులారా, మనల్ని బాగు చేయాలన్నా, మనల్ని శుద్ధి చేయాలన్నా ఒక దేవాతి దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ చనిపోయినా పర్లేదు, ఒకవేళ నిద్రించినా పర్లేదు, నిలబరమైన పట్టణం మనకు అక్కడ ఉన్నది. స్థిరంగా ఉండే ఒక పట్టణం. ఇక్కడ మనం పునాదులు వేసుకొని చాలా గట్టిగా కట్టుకుంటాం, కానీ ఇది శిథిలమైపోతుంది. అక్కడ పట్టణము శిథిలమైపోతుంది. అది మరి మనకంటే ముందుగా వెళ్ళిన వారు, దేవుని బిడ్డలైన వారు అక్కడికి చేరుతున్నారు. నెక్స్ట్ నువ్వు నేను బాప్తీసం తీసుకొని దేవునికి ఇష్టంగా మారి దేవుని బిడ్డలుగా జీవిస్తే మనం కూడా అక్కడికి చేరబోతున్నాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.